ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. నేను దినాన సమూయేలు 2వ గ్రంథాన్ని 6వ అధ్యాయం మనం ధ్యానం చేసాం. 6వ అధ్యాయంలో మందసాన్ని దేవుని యొక్క ఆ విషయం పట్టణాన్ని తీసుకొని వస్తున్నప్పుడు ఉజ్జా చనిపోయిన సంగతి, మందసం వచ్చిన తర్వాత ఆ దేశంలో ఉన్న పరిస్థితి 7వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్లయితే, యెహోవా నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురముండి నాతాను ప్రవక్తను పిలువనంపి నేను దేవదారు బాణంతో కట్టిన నగరి యందు వాసం చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నది అని అనగా, నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చమని అనెను. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడు దావీదుతో ఇట్లను, యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోను గుడారంలోను నివసించు వచ్చి తిని ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రంలో ఎవరితోనైనాను దేవదారు మారమైన మందిరం ఒకటి నేను నాకు కట్టింపకపోతురే అని నేనెన్నడైనను అని ఉంటినా? కాబట్టి నీవు నా సేవకుడు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులనున్న నిన్ను గొర్రెల దొడ్డిలోండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించితిని. నీవు పోవు చోట్లల్లా నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములోని గొర్రెలైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. మరియు ఇశ్రాయేలు అను నా జనులను ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వము ఇశ్రాయేలును నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్టి దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఉండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. వారు యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా, నేను నీకు సంతానమును కలగజేయుదును. నీ సంతానము సంపూర్ణలగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన నీ దినములు సంపూర్ణలగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతురు గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయును. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. అతనకు కలిగిన దర్శనమంతటిని ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజేశాను. హల్లెలూయా. దేవుని ఘనమైన నామముకే మహిమ కలుగును గాక. ఇక్కడ జరుగుతున్న పరిస్థితి, ఎప్పుడైతే దేవుని మందసము ఆ రాజ్యంలోకి దావీదు తీసుకొని వచ్చాడో, మందసాన్ని దావీదు తీసుకుని వచ్చిన తర్వాత ఈయనేమో మందసాన్ని తీసుకొచ్చాడు. మందసం ఎక్కడుంది అంటే గుడారంలో ఉంది. దావీదేమో రాజు కదా, రాజుగారి గృహంలో దేవదానమైన మంచి గృహంలో ఆయన ఉన్నాడు. ఆ గృహంలో ఉండి చూస్తూ ఉన్నాడు. ఎవరిని చూస్తున్నా అంటే దేవుడై ఉన్న మహాదేవుడైన ఆ మందసము గుడారంలో ఉన్న పరిస్థితి చూసి ఆయన మనసులో నొచ్చుకుంటూ మనసులో బాధపడతా, నేనేమో గొర్రెలు కాచుకునేవాడిని, అలాంటి నేను ఎక్కడ ఉన్నాను, ఈయన సర్వలోక సృష్టికర్త అయిన సర్వలోకనాథుడే గొప్ప దేవుడు, ఈయనేమో గుడారంలో ఉండడం ఏంటి, అలా కాదు, దేవుడు నాకంటే గొప్పగా ఉండాలి, దేవుడు నాకంటే హెచ్చుగా ఉండాలని చెప్పేసి ఒక మందిరం కట్టించాలని చెప్పేసి ఆలోచన చేసి నాతానుకు చెప్పాడు. వీళ్ళు నాతానుకు చెప్పిన తర్వాత నాతాను ఆలోచన అంతటి చెప్పి నీ ఇష్టం చేయయ్యా అన్నాడు. కానీ నాతానుతో దేవుడు ఆ రాత్రి మాట్లాడి, అలా కాదు, నేను గొర్రెల దొడ్లో ఉన్న దావీదుతో
నేను ఎప్పుడు కట్టమని అడగలేదు. అలాగే ఇశ్రాయేల్ 40 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఎప్పుడు అడగలేదు. అలాగే 12 గోత్రాలు ఎవరితో అయినా కూడా నేను చెప్పలేదు. అయినా సరే దావీదు అన్నట్టుగా అతనుకున్న ఆశని బట్టి, అతనుకున్న ఆలోచన బట్టి, అతనుకున్న నా మీద ఉన్న ప్రేమను బట్టి అతని సంతానాన్ని నేను వృద్ధి చేస్తాను. ఆ సంతానానికి నేను వాగ్దానం చేస్తాను. ఆ సంతానం చేత నేను మందిరాన్ని నేను కట్టించుకుంటాను. ఆ సంతానాన్ని దావీదు యొక్క ప్రేమను బట్టి, దావీదు యొక్క మనసును బట్టి, దావీదు యొక్క ఆలోచన బట్టి, దావీదు యొక్క గుణాన్ని బట్టి దావీదుకి నేను శాశ్వతమైన కృపను చూపిస్తాను. తన సంతతికి నిత్యమైన, అసలు ఆ సింహాసనం కదలకుండా, సింహాసనం మీద దావీదుకు కుమారుడు ఉండకుండా నేను మానడని చెప్పేసి, దావీదు సింహాసనం మీద కూర్చుండక తన కుమారుడు ఉండక మానడని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు ఆ రోజు చెప్పాడు. చెప్పిన మాట అంతటిని కూడా దావీదుకు వచ్చి మళ్ళా నాతాను ఆ రోజు చెప్పినప్పుడు, దావీదు ఆ మాట అంతా చెప్పినప్పుడు దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడును? నా కుటుంబం ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానములకు కలగబోవు దానిని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైనా నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా నీ ఘనకార్యములను జరిగించి నీ దాసుడగు నాకు దీన్ని తెలియజేసేదివి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడు. నీ వంటి దేవుడు ఒకడును లేడు. మేము వినిన దానంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడని వాడు లేడు. నీకు జనులగుటకై వారిని నీవు విమోచించినట్లు, నీకు ఖ్యాతి కలుగునట్లు, నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములు చేయునట్లు దేవుడవైన నీవు ఐగుప్తు దేశంలో నుండి, నీ జనులను శ్రమలో నుండి, వారి దేవతల వశంలో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలును బట్టి నీ జనుల వంటి జనము లోకమందు మరి ఎక్కడ ఉన్నది? మరియు యెహోవా అయిన నీవు వారికి దేవుడై ఉండి వారు నిత్యము నీకు ఇశ్రాయేలు పేరు గల జనులై ఉండునట్లుగా వారు నిర్ధారణ చేసేదివి. దేవా యెహోవా, నీ దాసుడనగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలిచినట్లు దృఢపరిచి సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలులకు దేవుడై ఉన్నాడను మాట నీ నామము చేత శాశ్వత మహిమ కలుగునట్లుగా నీ దాసుడైన నా కుటుంబం నీ సన్నిధి స్థిరపరచునట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఇశ్రాయేలు దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, నీకు సంతానము కలగజేయుదునని నీవు నీ దాసుడైన నాకు తెలియపరి. నా ప్రభువా, మేలు చేయుదును అని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండినట్లు దాన్ని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. హల్లెలూయా. దేవుడు నిజంగా దావీదు తన స్థితిని గమనించుకుంటున్నాడు, తన జనుల స్థితిని గమనించుకుంటున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో దాన్ని చూస్తా ఉన్నాడు. నీ వంటి దేవుడు, మేము విన్న దాన్ని బట్టి, మేము చూసిన దాన్ని బట్టి నీ వంటి దేవుడు అంటూ ఎవరు లేరయ్యా. నీవు దేవుడివై ఉన్నావు, నీ మాట సత్యం. నువ్వు ఇశ్రాయేలును, నీ ప్రజలను ప్రత్యేకపరిచి ఆ ఇశ్రాయేలును అరణ్య మార్గం కూడా నడిపించి వాళ్ళకి ధర్మశాస్త్రించి ఎర్ర సముద్రం 2 పాలు గెలిచి వారిని ప్రత్యేకంగా నీ ప్రజలుగా వారిని గుర్తించి, నీ ప్రజలుగా వారిని నడిపించి నువ్వు వారికి రాజువై దేవుడివై ఉన్నావయ్యా. అలాగే నేనే పాటివాడిని అయ్యా, గొర్రెలు కాచుకునేవాడిని. అలాంటి నన్ను నీ దృష్టిలో నీ మనసులో నన్ను దాచి, నీ మనసులో నుంచి నీ కను దృష్టి నాపై ఉంచి నాకును నా సంతానానికి, నాకు తర్వాత కలగబోయే సంతానం గురించి కూడా నువ్వు సెలవిచ్చావా. నీ మాట చొప్పునే జరగని. నిత్యము కూడా నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి, నీ ఆశీర్వాదం ఉంది నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి అని చెప్పి దావీదు అక్కడ చేస్తున్న ప్రార్థన, దేవుణ్ణి అడుగుతున్న విజ్ఞాపన. కానీ ఈ మాటలో ఒక్కొక్క వచనాన్ని కనుక మనం ధ్యానించుకున్నట్లయితే అసలు దావీదు యొక్క మనసు కానీ, దేవుడు దావీదు మీద చూపిన ప్రేమ కానీ,
దావీదు దేవుడికి ఇచ్చిన మాట గాని, దేవుని సన్నిధిలో ఆయన ఉండవలసిన తీర్మానం గాని ఒక మాట ధ్యానిస్తా ఉంటే దావీదుకి దేవుడి మీద ఉన్న ప్రేమ, మందసం ఎక్కడో ఉంది, తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చిన మందసాన్ని చూస్తూ ఉన్నాడు. చూస్తున్నప్పుడు దేవుడు అంత గొప్ప దేవుడై ఉన్నాడే, ఆయన అలా ఉండి వింటాను అనుకున్నాడు. నిజంగా మన రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, మన లోకం నశించిపోతున్న వారికి ఆయన నిత్య జీవం ఇచ్చి ఆయన రాజ్యంలో ఉండడానికి అవకాశం ఇచ్చాయంటే ఆయన అంత గొప్ప దేవుడై ఉన్నాడు. పాపమునుడు విమోచించి జిగటిగాల దొంగోబులను మనల్ని బయట తీసి నిత్య రాజ్యంలో అడుగు పెట్టడానికి ఆయన చూపిన కృప ఇంత అంతా కాదు. ఆ కృపను బట్టి మనం ఇప్పుడు కూడా ఆయన సద్దులో నమ్మకస్తులుగా దావీదు వలె మన కుటుంబం అంతా కూడా తరతరాలు కూడా స్థిరపరచబడాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మహోన్నతుల, మహాగణుడ, గొప్పవాడ, జీవం గల యేసయ్య, జీవాధిపతి, సర్వశక్తిమంతుడ, అయా సర్వాధికారి, అయా సర్వలోకనాథుడ, గొప్ప దేవుడ, మీకు స్తోత్రాలు చేస్తూ మీరే మహిమ పొందండి. అయా వాక్యం వినుస్తున్నా చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించి మీరే మహిమ పొందని తోడుగా సహాయం తెచ్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.